గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే చూసారండి, చీకటిగా ఉంది. టైం అయితే 5:30 అయిందండి. అలా వీడియో తీస్తున్నాను. చూడండి, 5:30 కూడా ఎలా చీకటిగా ఉందో. అలా వీడియో తీస్తుంటే మా మల్లె చెట్టుకి మల్లెపువ్వు కనిపించిందండి. బాగుంది కదా అని వీడియో తీస్తున్నాను. బాగా కనిపిస్తుందండి చీకట్లో. అదైతే మందార చెట్టు, ఇంకా కనిపించట్లేదు సరిగ్గా. మల్లెపువ్వు బాగా కనిపిస్తుందని వీడియో తీశానండి. ఇదైతే 7 అయిందండి. అయినా చూడండి మంచు ఎలా కురుస్తుందో. ఈరోజు ఏంటో బాగా మంచు కురుస్తుంది. పొద్దున్నే లేదండి, తర్వాత వచ్చేసింది మంచు. మా బాబాయ్ అయితే పూజ చేస్తానని పూలు కోస్తున్నాడు, మందార పూలు. వాడి వల్ల అవ్వట్లేదండి కోయటం. వాళ్ళ చెల్లిని పిలుస్తున్నాడు ప్లేట్ పట్టుకోమని. చెట్టు బాగా పెద్దగా ఉండేసరికి వాడి వల్ల అవ్వట్లేదు కోయటం. మా అమ్మాయి అయితే వచ్చింది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారండి. ఈరోజు మా బాబాయ్ అయితే పొద్దున్నే లేచాడు, 4ంటికే లేచాడులేండి. పూజ చేస్తాను, నేను చేస్తానమ్మా అన్నాడు. స్నానం చేసి రెడీ అయ్యాడు స్కూల్కి. మా పాప అయితే లేచి ఇంకా బ్రష్ చేసింది. వాడికేమో అందట్లేదండి పూలు. చెట్టుని ఎక్కడ ఎరగదీస్తాడో అని నా భయం. నేను కోస్తానులే అంటే తనే కోస్తాను అంటున్నాడు. ఒకవైపు చూడండి, మా అమ్మాయి వాడు చెట్టు అంపగానే చకచకా కోసేస్తుంది. మొత్తం తీసేశారండి, పూలన్నీ కోసారు. నేను పొద్దున్న మల్లెపూ చూపించాను కదండి, ఒక్కటే వచ్చింది. ఆ ఒక్క పువ్వుని కూడా కోసి పెడతాను అంటున్నాడు దేవుడికి. సరే కోసేయని చెప్పానండి, కోసేసాడు. ఇప్పుడైతే దీపం పెడతాడంటండి మా అబ్బాయి. చూడండి ఎట్లా పెడతాడో. మా అమ్మాయి ఏమో అక్కడ కనకాంబరాలు మొక్కుంటే దాన్ని కోసేస్తానంటుందండి. ఆ పూలు కూడా తీస్తానంది. వద్దులేరా అమ్మ అంటే వచ్చేసింది. మా అబ్బాయి అయితే పూజ చేయడానికి వెళ్తున్నాడండి. ఇక్కడైతే పూలు పెట్టేసి దీపం పెడతాడు. వాడికి ఇష్టం అండి అట్లా దీపం పెట్టడం. సరే నేర్చుకుంటాడు కదా అని మేము కూడా పెట్టిస్తాము అప్పుడప్పుడు దేవుడికి. మా అబ్బాయి పూజ ఎక్కువ చేస్తాడులేండి. వాడికి ఇష్టం అట్లా దేవుడికి పూజ చేయడం అన్నా, గుడికి వెళ్ళడం అన్నా. దీపం అయితే పెట్టేశాడు. ఇక్కడ ధూపం కడ్డీలు అన్నీ వెలిగించి ఇల్లంతా తిప్పుతున్నాడండి ధూపాన్ని. ఇక్కడ దండం పెట్టుకుంటున్నాడు. ఈరోజు అయిపోయిందండి. ఈరోజు నా టిఫిన్ వచ్చేసి దోశ అండి, పల్లీ చట్నీ అను టమాటో చట్నీ అండి. రెండు ఇడ్లీ 2 దోశలండి. టిఫిన్ తినేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని వచ్చానండి. పని అంతా అయిపోయిందిలేండి పొద్దున్నే. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే పని అయిపోయింది. అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. నిన్న మా వారు టబ్బు కొనుక్కొచ్చారండి, బట్టల టబ్బు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కచక్క పని చేసేసుకోవడమేనండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తే పని అయిపోయింది. మా వారు పనికి వెళ్ళిపోయారు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను పని చేసేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అవి తీసి ఆరేసిన తర్వాత కొంతసేపు పడుకుంటాను. లిక్విడ్ అయితే వేస్తున్నానండి.
అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. 5:30కి లేచానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పని సరిపోయిందండి. పని చేస్తూనే ఉన్నాను. మా వారు కూడా హెల్ప్ చేస్తారులేండి పొద్దున్నే పనుల్లో, పిల్లలు వెళ్ళిందాక. తను పనికి వెళ్ళిపోయారు. బట్టలు అయితే వేసేసానండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? బాగుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. బట్టలు అయితే అయిపోయినాయండి వేయటం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నారాయణ శిరీష 2981 ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.